చాలామందికి మరి మనకి దేవుడిచ్చినటువంటి అది శ్రేష్టమైన విలువైన గొప్ప బహుమానం ఏదైనా ఉన్నది అంటే అదేంటి చెప్పండి? పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్. ఈ బైబిలు నేటి కాలంలో సంఘానికి క్రైస్తవుడికి అర్థం కావడం లేదు. సరే, సంఘానికి క్రైస్తవుడికి అర్థం కావట్లేదంటే అదొక వింత, అదొక విశేషమైతే సేవకులకు కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఈరోజు చాలామంది సేవకులకు కూడా ఈ బైబిల్ సరిగ్గా అర్థం కాని పరిస్థితిలో ఎంతోమంది సేవను చేస్తున్నారు. ఈ మధ్యన ఇంకా కొంచెం మంది సేవను వదిలిపెట్టి బైబిల్ పక్కన పెట్టి వారి జీవితమును కొనసాగించేవారు కూడా కొందరు మన కళ్ళ ముందు కనబడుతున్నారు. కారణం ఏంటి? ఎందుకు అలా జరుగుతుందంటే ఈ బైబిలు దేవుని వాక్యం అన్న సంగతి మర్చిపోయారు. ఈ బైబిల్ అనేటువంటిది ఒక పుస్తకంగా నువ్వు చూస్తే, ఈ బైబిల్ అనేటువంటిది ఒక గ్రంథంగా నువ్వు చూస్తే, ఈ బైబిల్ అనేటువంటిది నువ్వు ఒక ఏదో చారిత్రాత్మకమైన పుస్తకంగా లేదంటే ఎవరో ఇచ్చిన ఒక గిఫ్ట్గా అని నువ్వు గనక చూస్తే ఇది నీ జీవితంలో పుస్తకంగానే మిగులుతుంది. ఇందులో రాయబడిన ప్రతి మాట దేవుడు నా కొరకు పలికించినది, ఇది నా జీవితాన్ని కట్టుకోవడానికి ఉపయోగపడే అతి శ్రేష్టమైనటువంటి విలువైన గ్రంథము, దేవుని మాటలతో నింపబడిన పుస్తకము అని చెప్పేసి గనక నువ్వు గుర్తించగలిగితే ఇది నీ జీవితాన్ని ఎంతో ప్రభావితము చేసేటువంటిదిగా, నీ జీవితాన్ని కట్టేటువంటిదిగా, నీ జీవితాన్ని ప్రభు కొరకు సిద్ధం చేసేటువంటిదిగా ఉంటుంది. అందుకోసమే ఈరోజు ఈ విషయాన్ని నేను మీకు తెలియచేయాలనుకున్నాను. బైబిల్ అనేటువంటిది దేవుని వాక్యము. దాని గురించినటువంటి కొన్ని వివరణలను ఈరోజు నేను మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఒక మాట నేను మీకు కోట్ చేస్తాను. దైవావేశం వలన కలిగినది. ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరో రాశారనుకుంటున్నాం మనం. ఎవరో ఒక భక్తుడు ఊహించి రాసిందని ఇంకా కొందరు అనుకుంటున్నారు. లేదంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కొంచెం మంది ఏమనుకున్నారంటే ఎవరో ఏదో చెప్పిర్లే అనుకుంటున్నారు. కానీ ఇక్కడ అపోస్తలులైనటువంటి భక్తులు చక్కని విషయాలు తెలియజేస్తూ ఒక దైవజనుడి గురించి మాట్లాడుతూ అక్కడ దేవుని యొక్క వాక్యములు ఉన్నటువంటి ఒక అద్భుతమైన విశేషతను తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఈ బైబిల్ గ్రంథము మానవ జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది? ఈ బైబిల్ గ్రంథము దేవుని వాక్యము మానవ జీవితాన్ని ఏం చేస్తుంది అంటే, ఇక్కడ అంటాడు అది ఉపదేశిస్తుంది. ముందు దేవుని వాక్యం ఏం చేస్తుందంటే నీకు ఉపదేశమునిస్తున్నది. ఈ ఉపదేశములో మంచి ఉన్నది, చెడు ఉన్నది. ఈ ఉపదేశము నిన్ను సరి చేస్తుంది. ఉపదేశము నిన్ను మంచి మార్గంలో నడిపిస్తుంది. ఉపదేశము నిన్ను సన్మార్గంలో నడిపిస్తుంది. ఉపదేశము నీ జీవితంలో ఏమి చేయాలో, ఎటు వెళ్ళాలో నీకు ఒక దిక్చూసినిచ్చేదిగా ఉంటుంది. రెండోది అంటాడు అక్కడ ఖండించును. ఏం చేస్తుందంట? ఖండిస్తుంది. దేవుని వాక్యము చాలా సందర్భాల్లో మన జీవితాలను ఖండిస్తూ ఉంటుంది. మనం ఏదైనా తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు, మనం ఏదైనా చేయకూడని పని చేస్తున్నప్పుడు, మనము ఏదైనా ఆలోచించకూడని ఆలోచనలు ఆలోచిస్తున్నప్పుడు దేవుని వాక్యం ఏం చేస్తుంది చెప్పండి? ఖండిస్తుంది. ఖండించడం మాత్రమే కాదు కానీ ఏం చేస్తుందంటే అది తప్పుదిద్దుతుంది. ఈరోజు చూడండి, ప్రపంచంలో చాలా గ్రంథాలు ఉన్నాయి, చాలా పుస్తకాలు ఉన్నాయి. కానీ తప్పుదిద్దగలిగినటువంటి ఏకైక పుస్తకము, గ్రంథం ఏదైనా ఉన్నదంటే అది పరిశుద్ధ గ్రంథం మాత్రమే. దీనిని మించినటువంటిది మరొకటి ఏది లేదు. కొంచెమంది అంటారు దీనిలో కూడా చాలా తప్పులు ఉన్నాయి కదా అన్నాను. అయితే చాలామంది తప్పులు ఉన్నాయి కానీ అన్నారు, కానీ తప్పులు చూపించే ప్రయత్నం చేశారు, కానీ ఎవరు కూడా దీనిలోంచి తప్పులు పట్టుకోలేకపోయినారు. చాలామంది భక్తులు బైబిల్లో అంటే చాలామంది క్రైస్తవేతరులు బైబిల్కి వ్యతిరేకమైనటువంటి ఆ మనుషులు ఏం చేశారంటే బైబిల్లో తప్పులను పట్టుకోవాలి, బైబిల్లో ఏదో ఒక తప్పు పట్టుకొని ఇది తప్పుడు గ్రంథం అని ప్రచారం చేయాలని చాలామంది ప్రయత్నం చేశారు, బైబిల్ చదవడం ప్రారంభించారు. కానీ చిట్ట చివరికి వారి లోపల ఉన్నటువంటి తప్పులను వారు తెలుసుకొని బైబిల్లో కాదు తప్పులు ఉన్నది, నాలో తప్పులు ఉన్నాయి, నేను సరిచేయబడాలి,
నేను రక్షించబడాలి, మొట్టమొదటిగా నాలో ఉన్న తప్పులను నేను సరి చేసుకోవాలని చెప్పేసి అనేక మంది నేటి సజీవ సాక్షులు ఎంతోమంది మనకు కనబడుతున్నారు. అంటే ఇప్పుడు ఈ బైబిల్ గ్రంథము, దేవుని వాక్యము ఎలా కనపడుతుంది మన ముందంటే దేవుని యొక్క ప్రత్యక్షతను చూపించేటువంటి పుస్తకముగా ఇది మనకి కనబడతా ఉన్నది. దేవుని యొక్క ప్రత్యక్షతను ఈ లోకములో మనకి చూపిస్తున్నది బైబిల్ గ్రంథము. చాలా మందికి అర్థం కావట్లేదు అదేం చేస్తున్నదో, దాని యొక్క పని ఏంటి, దాని విధానం ఏంటి, దాని పద్ధతి ఏంటంటే అది ఉపదేశిస్తున్నది, అది బోధిస్తున్నది, అది ఖండిస్తున్నది. బైబిల్ గ్రంథం అనేకుల్ని గద్దిస్తుంది, దానిలో ఉన్న మాటలు అనేక మందిని సరిచేస్తున్నాయి. నాకు తెలిసి నేటి సమాజంలో చూసినట్లయితే అనేక మంది సన్మార్గములో నడవడానికి, అనేక మంది మంచి మార్గములో నడవడానికి, అనేక మంది మంచి భవిష్యత్తును కలిగి ఉండడానికి బైబిల్ చదివి తమ బ్రతుకులు మార్చుకున్న వారు ఎంతో మంది ఉన్నారు మన కళ్ళ ముందు. మన జీవితంలో కూడా ఒకప్పుడైతే ఎన్నో పాపములు, ఎన్నో శాపాలు, భయంకరమైన ఇష్టానుసారమైనటువంటి జీవితం, త్రాగుడు, తిరుగుడు, వ్యసనాలు, ఈ లోకంలో అనేకమైనటువంటి బంధకాలలో మనం బంధించి మనం ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు సహోదరులారా, ఎప్పుడైతే దేవుని వాక్యమైనటువంటి, దేవుని వాక్కు అయినటువంటి, దేవుని మాటలైనటువంటి ఈ బైబిల్లో ఉన్న వాక్యములను మనము చదివామో, ఈ వాక్యములు ఏం చేసాయి, మన జీవితాలను ప్రభావితము చేసి సరిచేసినాయి. తప్పుని సరిదిద్దినది, ఈరోజు దేవునికి ఆయన ఎదుట మనలను ఒక మంచి వ్యక్తులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా జీవించే ప్రయత్నం చేయడానికి ప్రతి దినము ఒక సాధనముగా మనం బ్రతకడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గ్రంథమే ఈ బైబిల్ గ్రంథం. దీన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోకపోతే, ఇది నీకు సరిగ్గా అర్థం కాకపోతే దీనిలో అన్నీ ఎలా కనబడతాయి అంటే ఇది చదివినా, దీని గురించి విన్నా తలకిక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏది నీకు అర్థం కాదు. అందుకోసం ముందు దీన్ని నువ్వు ప్రేమించాలి. బైబిల్ ఏం చేయాలి మనం? బైబిల్ ప్రేమించడం అంటే ఈ గ్రంథాన్ని ప్రేమించమని చెప్పట్లేదు. బైబిల్ ప్రేమించడం అంటే మనకుంది కదా ఒక మాట, దేశం అంటే మట్టి కాదోయ్ అంటే. బైబిల్ని ప్రేమించడం అంటే ఈ పుస్తకాన్ని శుభ్రంగా తుడిచి, దీన్ని రోజుకు ఒకసారి కడిగి, లేదంటే దీన్ని కొంచెం సెంటు కొట్టి, దీన్ని భద్రంగా బేరోలో దాచిపెట్టి, అది కాదు బైబిల్ ప్రేమించడం అంటే. దీనిలో ఏ మాట అయితే చెప్తుందో ఆ మాటను అనుసరించి జీవించడం, ఆ మాటను బట్టి బ్రతకడం, దాని యొక్క ఉపదేశములను అనుసరించి బ్రతకడమే దాన్ని ప్రేమించడం అంటే. అది మనము చేయాలి ఈరోజు. అప్పుడు దీన్ని మనం అలా ప్రేమ కలిగి దీని మీద మనం ఉన్నప్పుడు దావీదు అంటాడంట, దేవుని యొక్క మాటలు వినడానికంటే ఆయన ఆశపడుతున్నానని చెప్పేసి. అంటే ఆయన ఆ గ్రంథాన్ని ప్రేమిస్తున్నాడు. నా ప్రియమైన సోదరులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము, ఈ పరిశుద్ధ గ్రంథము మన ముందు ఎలా ఉన్నదంటే దేవుని ప్రత్యక్షపరిచేటువంటి పుస్తకముగా, లేదంటే దేవుణ్ణే ప్రత్యక్షపరిచేటువంటి గ్రంథంగా మన ముందు ఇది కనబడుతున్నది.